హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా సంజయ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియో అయితే మనం గొలుగముడి వెంకయ్య స్వామి గారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం నెల్లూరుకి వెళ్ళిపోదాం కదండి. రంగనాయకపేటలో ఉన్న తలపగిరి రంగనాథ స్వామి వారి దర్శనం కూడా మీకైతే చేపిస్తానన్నమాట. ఇది పల్లవరాజులు కట్టించిన గుడి అన్నమాట. చాలా అంటే చాలా పురాతనమైన గుడి. ఇది తమిళనాడులోని రంగనాథ స్వామి ఆలయం తర్వాత అతిపెద్ద గుడి అన్నమాట. నెల్లూరు జిల్లాలో ఉన్న రంగనాయకపేటలో ఉన్న తలపగిరి రంగనాథ స్వామి ఆలయం అయితే గాలిగోపురం అయితే 7 అంతస్తుల మేడల రూపంలో ఉంటుందండి. పైన 7 బంగారు కలశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు గుడి ప్రాంగణంలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే వైష్ణవ మతాచారాలు అయితే కొట్టొచ్చినట్టు కనపడతాయండి. అసలు గాలిగోపురం అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ప్రత్యేకత వచ్చి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారాలు అయితే ఇక్కడ ప్రాముఖ్యత అనమాట. ఇక్కడ ఉత్తర ద్వారం దర్శించుకోవడానికి తెల్లవారుజామున 3 గంటలకే వచ్చి భక్తులంతా వేచేసి ఉంటారనమాట. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికైతే ఇప్పుడు మనం గుడి మధ్యలో ఉన్నామండి. ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నామన్నమాట. చుట్టుపక్కల గుడి ప్రాకారాలు అయితే చాలా అంటే చాలా అందంగా తీర్చిదిద్దారు. నేను చిన్నప్పటి నుంచి అయితే ఈ గుడికి అయితే వస్తున్నానండి. ఏ మాత్రం మార్పు చెందలేదు. ఎంతో ప్లెజెంట్గా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. స్వామివారి విగ్రహం అయితే ఉత్తరం ముఖం అయితే ఉంటుందన్నమాట. స్వామివారు ఆదిశేషుడిపై పవలించి ఉంటారండి. ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి కొలువై ఉంటారనమాట. గుడి లోపలికైతే మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. గుడి ప్రాంగణాలు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ స్వామివారు రంగనాథ స్వామి గాను, అమ్మవారు రంగనాయకి గాను ఇక్కడ పేరుగాంచారనమాట. ఇటు సైడ్ అద్దాల మేడ ఎదురుగా కనిపిస్తుంది అమ్మవారి గుడి అనమాట. అక్కడ కూడా మొబైల్ నాట్ అలౌడ్. ఇక్కడే స్వామివారు ఉంటారనమాట. ఇటు సైడు ప్రధాన గుడి అనమాట ఇది. మనం స్వామివారిని దర్శించుకొని మళ్ళీ బయటికి అయితే వద్దాము. మేము వెళ్ళింది మార్నింగ్ 10:30కి వెళ్ళాము. స్వామివారికి అప్పుడు ప్రసాదం అనేది నివేదన చేస్తూ ఉన్నారు అక్కడ. అందుకని కాసేపు బయట ఉన్నాము. తర్వాత ఇదే అండి స్వామివారి ముఖద్వారం అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారిని దర్శించుకొచ్చినాక మళ్ళీ వెనకాల పినాకిని తీరం అండి, అదే మన పెన్నా అనేది అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇది పెన్నా అనేది బ్యాక్ వాటర్ అండి. ఇక్కడ వారాది కట్టున్నారు, కొత్తగా నిర్మించారు వారాది అయితే. ఇక్కడ గోశాల కూడా ఉంది. గోశాల ఇదివరకు ఉండేది కాదండి, కొత్తగా ఉన్నట్టుంది. ఒక 5 years 6 years బ్యాక్ నుంచి గోశాల అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. భక్తులు ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని స్వామివారిని అయితే దర్శించుకుంటారనమాట. ఈ గుడిలోనే పోతన అయితే మహాభారతాన్ని రచించారని ప్రసిద్ధి అండి. చూసే ప్రతి ఒక్కరికి తలపగిరి రంగనాథ స్వామి ఆశీస్సులు తప్పక దొరుకుతాయని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే గుడి ప్రాంగణము అప్పుడే మూసేయబోతున్నారనమాట. మధ్యాహ్నం మూసేస్తారు గుడి ప్రాంగణం అయితే. అందుకనైతే మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. మెయిన్ అయితే చూపించానమాట. ఇది నెల్లూరులో రంగనాయకులపేటలో ఉంటుందన్నమాట గుడి. ఎవరైనా మన నెల్లూరు వాళ్ళు ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.